ప్లాస్టిక్ వాడకం మన భవిష్యత్తుకు సమాధి. దానిని నిషేధించి మంచి భవిష్యత్తుకు పునాది వేయండి. అహం వ్యక్తిగత విషయం, కానీ 10 మందిలో పని చేస్తున్నప్పుడు మన అహం మనం పనిచేసే పనికి అడ్డు రాకూడదు. అలా గనుక వస్తే దానివల్ల మనం చేసే పని వల్ల కలిగే ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 10 మందితో కలిసినప్పుడు అంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఈ సమాజంలో 100 కోట్ల మంది ఆశలను మోస్తూ వారికి జవాబుదారీ అయిన ఆ వ్యక్తి ఎంత బాధ్యతతో వ్యవహరించాలి? దేశ పరువు ప్రతిష్టల ముందు మన అహం ఏపాటిది? కానీ ఇవేవి లెక్క చేయకుండా కోహ్లీ తన అహంతో వ్యవహరించాడనే వార్తలు మీడియాలో దద్దరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా కోహ్లీని ఏకేస్తోంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్కు ముందు జరిగిన ఒక సంఘటన కలకలం రేపుతోంది. అదేంటంటే క్రికెట్ పండితులు, దిగ్గజాలు, ఆటలో తలపండిన వారు టాస్ గెలిచిన తర్వాత ఎవరైనా బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిదని సలహా ఇచ్చారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లైతే ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు మొదటి బ్యాటింగ్ ఆడే అవకాశం ఇవ్వద్దని ఆ దేశ కెప్టెన్కు సూచించారు. ఆటను అర్థం చేసుకోవడంలో, పదునైన వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడైన అనిల్ కుంబ్లే కోహ్లీకి టాస్ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాటింగే తీసుకోమని సూచించాడట. ఇదే విషయాన్ని బీసీసీఐ వెల్లడించినట్లు తాజాగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇష్టం లేని మాస్టారు మంచి చెప్పినా ఎలాగైతే పిల్లలు ఆ మాటను లెక్క చేయరో, అచ్చం అలానే కోహ్లీ కూడా కుంబ్లే చెప్పిన మాట వినడమేంటి అన్న తరహాలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని గెలిచి చూపిద్దామని అనుకున్నాడు. తన మాట నెగ్గించుకుందామని భావించాడు. అదే ఆలోచనతో ఆ మూర్ఖపు నిర్ణయం తీసుకొని టాస్ గెలిచినా కూడా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, బ్యాటింగ్ కాకుండా అనే వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. అహంతో తీసుకున్న ఈ ఒక్క అనాలోచిత నిర్ణయం వల్ల చిరకాల ప్రత్యర్థి దగ్గర భారత జట్టు మ్యాచ్లో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అని చెప్పక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.